నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మ్యామ్. సార్ అసల మీ గురించి కంప్లీట్‌గా మా సుమన్ టీవీ వాళ్ళకి మీరు గురించి డీటెయిల్స్‌గా కంప్లీట్‌గా చెప్తారా? హలో మ్యామ్. నా పేరు శరత్, ఓకే. శరత్ జాదవ్. ఆహ్, నేను రీసెంట్‌గా సిబిఐటిలో బీటెక్ చదివాను. నేను కెమికల్ ఇంజినీరింగ్ డొమైన్. 2026లో రీసెంట్‌గా పాస్డ్ ఔట్ అయ్యాను. దెన్ ఐ గాట్ ఎ ప్లేస్‌మెంట్ ఎట్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో అది నేను జాయిన్ అవ్వలేదు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో. దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ స్టార్టప్. ఫార్మింగ్ రిలేటెడ్గా నా స్టార్టప్ అనమాట. ఐ వాస్ కమింగ్ బ్యాక్ టు బ్యాక్‌గ్రౌండ్ వేర్ ఐ వాస్ కేమ్ ఫ్రమ్ ఎ ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్. వేర్ ఎంటైర్ ఫ్యామిలీ అనేది ఫార్మింగే చేస్తుండే. సో నేను ఒక ఫార్మింగ్ మీద ఒక ప్యాషనేట్‌తోనే ఫార్మింగ్‌లో జాయిన్ అయ్యాను. అంటే నేను చూసాను అసలు ఫార్మర్స్ ఆర్ ఫేసింగ్ విత్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో దానివల్లనే అలాంగ్ విత్ రూరల్ కమ్యూనిటీస్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అండ్ రూరల్‌లో ఉండే చిన్న పిల్లలు వాళ్ళు ఫేసే ఇష్యూస్, వాళ్ళు మెడిసిన్‌కి ఎక్కువ ఇప్పుడు అంత మొగ్గు చూపట్లేదు. దానికి నేను ఏం చేస్తున్నానంటే నా ప్రొడక్ట్ వచ్చేసి విత్ అ వెరీ లో కాస్ట్ అండ్ ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుగా నేను ఇచ్చే ప్రొడక్టే నా ఇది స్టార్టప్ అనమాట. సార్ అసలు ఈ స్టార్టప్ స్టార్ట్ చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే మీ లైఫ్‌లో జరిగిన ఏ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఇంత మంచి ప్రొడక్ట్ వచ్చింది? మ్యామ్. ఇది మంచి క్వెషన్ అడిగారు మ్యామ్. యాక్చువల్లీ ఎలా అంటే నేను నా స్కూలింగ్ అంతా ఒక గవర్నమెంట్ స్కూల్‌లోనే జరిగింది. దెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియేట్. ఐ జాయిన్డ్ ఇన్ కొంచెం ప్రైవేట్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. దెన్ ఐ రోట్ ఎ ఎంసెట్ ఎగ్జామ్. ఐ గాట్ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. దెన్ ఐ జాయిన్డ్ ఇన్ సిబిఐటి. సిబిఐటి వాజ్ లైక్ వన్స్ ఐ జాయిన్డ్ ఇన్ సిబిఐటి, అక్కడ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన ఎన్వైర్న్మెంట్ వేరు. అక్కడ నేను చూసిన ఎన్వైర్న్మెంట్ వేరు. ఐ వాజ్ లైక్ పాష్ కల్చర్ అలాంగ్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్. అందరూ నేను చూసిన మైండ్ సెట్ కాకుండా కొత్త మైండ్ సెట్స్. అసలు ఈ స్టార్టప్స్ అంటే ఏంటి? ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ అంటే ఏంటి? అసలు నాకు తెలవదు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ నో అబౌట్ వన్ జాబ్ కెన్ డిసైడ్ మై లైఫ్ అనేటట్టు ఉండే. సో దెన్ ఐ వాస్ లైక్ ఈ సిబిఐటిలో ఐ వాస్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. రిగార్డింగ్ స్టార్టప్స్ ఎలా ఉంటాయి? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా ఉంటుంది? అసలు ఒక ఇండస్ట్రీలో మనం ఎక్స్‌ప్లోర్ ఎలా చేయాలి? ఇండస్ట్రీలో ఆర్&డి డెవలప్‌మెంట్ ఎలా తీసుకోవాలి? అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది నేను చూసాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద బ్యాక్‌గ్రౌండ్ అంటే నేను చూసిన దాంట్లో మేజర్‌గా ఏందంటే, నేను ఫస్ట్ సిబిఐటిలో ఉన్నప్పుడు ఏదో ఇంట్రెస్ట్‌తోని రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్‌లో 1 మంత్ ఎన్రోల్ అయ్యాను. ఎట్ దట్ టైమ్ ఐ విజిటెడ్ లాట్ ఆఫ్ విలేజెస్ అనమాట. రూరల్ కమ్యూనిటీస్. సో ఈ రూరల్ కమ్యూనిటీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు ఐ వాస్ సీన్ వన్ ప్రాబ్లమ్. నేను రెగ్యులర్‌గా అడుగుతుంటే పీపుల్ ఆర్ టెల్లింగ్ లైక్ మేము ఈ మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము. అలాంగ్ విత్ పిల్లలకి చూస్తుంటే వాళ్ళంతా హెల్త్ డిసీజ్‌తో బాధపడుతుండే. ఎట్ దట్ టైమ్ నేను నాట్ ఓన్లీ దిస్, ఇంకేందంటే ఫార్మర్స్ అగ్రికల్చర్‌లో పోస్ట్ హార్వెస్ట్ సీజన్‌లో ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు. ఓకే. నేను ఐడెంటిఫై చేసిన మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే ఫార్మర్స్ 40% ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ అనేది వేస్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా టిల్. కమింగ్ బ్యాక్ టు వెజిటబుల్ కల్టివేషన్ గానీ, ఏ ఫ్రూట్ కల్టివేషన్ గానీ, అలాంగ్ విత్ అదర్ ప్యాడీ, చిల్లీ ఏమున్నా గూడా ఇలానే ఉందన్నమాట ఇండియాలో. సో ఓకే. ఈ ప్రాబ్లమ్ నుంచి నేను ఒక కొత్త సొల్యూషన్‌ని తీసుకొచ్చాను. సొల్యూషన్ తీసుకొచ్చి ఐ కేమ్ టువర్డ్స్ ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్ సిబిఐటి. దెన్ ఐ వాస్ లైక్ సార్ ఐ గాట్ దిస్ ప్రాబ్లమ్. సో దీనికి వై కాంట్ వి మేక్ ఎ బెస్ట్ సొల్యూషన్ అనే కాన్సెప్ట్‌తో నేను ముందుకొచ్చాను. సో దాని తర్వాత నేనేం చేశానంటే బిఫోర్ ఐ వాజ్ డూయింగ్ ఆల్ మై వర్క్స్ అండ్ ఆల్ ద స్టడీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అప్పుడు ఎక్కువ టైం కేటాయించేది కాదు ఈ స్టార్టప్‌లో ఈ ఆల్ దీస్ థింగ్స్. అసలు స్టార్టప్ అంటే అసలు మనం స్టార్ట్ చేయగలుగుతామా? ఒక రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అగ్రికల్చర్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి నేను స్టార్ట్ చేయగలనా అనే కాన్ఫిడెంట్ నాలో ఎప్పుడూ ఉండేది కాదు. నేను ఎలా అంటే చాలా భయంతో ఉండేటోడిని. అంటే నా వల్ల అయితదా? స్టార్టప్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ ఉండాలంటారు. స్టార్టప్ అంటే మొత్తం అసలెప్పుడూ లేని ప్రపంచంలో నేను అడుగుపెడుతున్నాను. నాకు అప్పుడంతా కొత్తగుండేదనమాట. సో అప్పుడు దెన్ ఐ రియలైజ్ దిస్ థింగ్. సో ఏ కామన్ వై ఏ కామన్ మ్యాన్ కెనాట్ బికమ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ నా మైండ్‌లో వచ్చి ఐ స్టార్టెడ్ ది స్టార్టప్. ఈ స్టార్టప్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాస్ థింకింగ్ అబౌట్ మళ్ళీ ఎందుకు? ఇంకా ఫ్యామిలీ ప్రెషర్స్, ఇంకా ఫార్మింగ్ అంటేనే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆహ్, స్టార్టప్ అంటేనే టెన్షన్ ఉంటుంది గదా!
సో ఇంకా ఫార్మింగ్లో మళ్ళీ నువ్వు ఫార్మింగ్ సైడ్ వద్దాం అనుకుంటున్నావు. ఇంకా ఇంట్లో వాళ్ళు వాజ్ లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ వన్ జాబ్ ఉంటే మా మా దాంట్లో ఎలా ఉంటుందంటే మ్యామ్, సింపుల్గా చెప్పాలంటే వన్ జాబ్ కెన్ డిసైడ్ యువర్ లైఫ్ అన్నట్టు ఉండేది. సో అప్పుడు నేను దీన్ని బ్రేక్ డౌన్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో ఉండే. ప్రతి ఒక్కడు ఇదే మాట చెప్తూ ఇప్పుడు బ్రెయిన్లో ఒక బీజం లాగా నాటేశారు అందరికీ, సింపుల్గా చెప్పాలంటే. సో జాబ్ ఉంటే సెక్యూరిటీ, ఆ, బిజినెస్ అంటే సెక్యూరిటీ ఉండదు అన్న ఫీలింగ్. ఇంకా బిజినెస్ అంటేనే రైతు కుటుంబం మనది. ఒక సన్నకారు రైతు మీ నాన్న. నువ్వు జాబ్ చేసుకుంటేనే మన లైఫ్ సర్వైవ్ అవ్వగలుగుతుంది. అది లేకపోతే వీ కెనాట్ సర్వైవ్ అని ఎప్పుడూ అడుగుతుండే. ఇంకా మనకు చెల్లి ఉంది, ఇంకా అవన్నీ మనకు టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు జాబ్ చేయాలి. దెన్ నేను సడన్గా ప్లేస్మెంట్కి కూర్చోవడం జరిగింది. దెన్ ఐ అప్లైడ్ ఫర్ 2-3 ప్లేస్మెంట్ కంపెనీస్. ఒక ఏషియన్ పెయింట్స్కి అప్లై చేశాను, అలాంగ్ విత్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి అప్లై చేశాను. ఏషియన్ పెయింట్స్కి నేను ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళలేదు. కమింగ్ బ్యాక్ టు రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం వెళ్ళాను, ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, ఇంటర్వ్యూ అయిపోయింది. దెన్ ఐ వాజ్ లైక్ నాకు అప్పుడు అనిపిస్తూ ఉండే నేను సెలెక్ట్ అవ్వకపోతుంటే బాగుండేది, అట్లీస్ట్ వేరే వాళ్ళకైనా ఆపర్చునిటీ దొరుకుతుందని ఒక కాన్సెప్ట్తో ఉండే. దెన్ ఐ వాజ్ లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్ కదా అరౌండ్ అప్పుడు సడన్గా వాళ్ళే చెప్పేశారు, మీకు మెయిల్ వచ్చేస్తుంది, యూ గాట్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పేశారు అక్కడే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. అప్పుడు ఐ వాజ్ థింకింగ్ లైక్ నేను షార్ట్ లిస్ట్ అయిపోయా. అప్పుడు కూడా నా మైండ్లో ఒకటే క్వశ్చన్ నడుస్తుంది, ఐ వాజ్ లూజింగ్ మై ప్యాషన్. మై ప్యాషన్ వాజ్ లైక్ ఐ వాంట్ టు డూ ఫార్మింగ్, అది నా ప్యాషన్. సో నేను అప్పుడు కూడా కాన్ఫిడెంట్ లూజ్ అవుతుండే. ఇప్పుడు దెన్ ఐ కేమ్ టువర్డ్స్ మై మెంటర్, సార్ నేను కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నాను, వాట్ ఐ షుడ్ డూ రైట్ నౌ. సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్, జస్ట్ ఫోకస్ ఆన్ స్టార్టప్. ఇట్ విల్ బీ లైక్ ఇట్ విల్ చేంజ్ యువర్ ఆల్ దీస్ థింగ్స్ సార్ టోల్డ్. తర్వాత నేను ఏమనుకున్నానంటే కొన్ని రోజులు ఇంకా చాలా టైం ఉంది కదా, ప్లేస్మెంట్ అయిపోయింది, ఇప్పుడు నేను అప్పుడే రిజైన్ చేసేసాను అక్కడే. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేశాను ప్లేస్మెంట్లో. దెన్ వేరే వాళ్ళకైనా ఆపర్చునిటీ వస్తుంది కదా, సో దాని గురించి నేను అక్కడ చెప్పేసి వచ్చేసాను. దెన్ ఐ వాజ్ లైక్ అక్కడ ఏమైందంటే అప్పుడు దాని తర్వాత నా మైండ్లో ఒక థాట్ నడిచింది, ఇంకా నేను అన్ఎంప్లాయిడ్ అయిపోయా, ఇంకా ప్లేస్మెంట్స్ అయిపోయాయి, నా క్యాంపస్ ఇప్పుడు నాది ఫైనల్ ఇయర్లో వచ్చేసాను, ఆల్మోస్ట్ దగ్గర పడ్డది కాలేజ్ కూడా. ఐ వాజ్ లైక్ కాలేజ్ ఫస్ట్లో వచ్చినప్పుడు నాకేం తెలియదు కాలేజ్లో. దెన్ ఐ వాజ్ అంటే నేను ఆ సరౌండింగ్స్ని చూసి నేను చాలా నేర్చుకున్నా రిగార్డింగ్ ఏ రూరల్ బాయ్ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ప్రీమియర్ కాలేజ్ అనే ఒక థాట్తో. ఎంసెట్ ర్యాంక్ వచ్చి జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్ కాకుండా అక్కడ మన అవుట్పుట్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్. సో నేను ఏం చేశానంటే దాని తర్వాత ఐ లర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్, ది స్టార్టప్స్, ఎలాంగ్ విత్ ఎకో సిస్టమ్స్లో ఎలా ఉండాలి, ఎలాంగ్ విత్ ఇంటర్న్షిప్స్ ఎలా చేయాలి, ఇంటర్న్షిప్స్ టాప్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ మనకు ఆఫర్ ఎలా రావాలి, కమింగ్ బ్యాక్ టు అదర్ థింగ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇంజనీరింగ్ చదివామంటే ఓన్లీ దట్ బుక్స్ కెనాట్ చేంజ్ అవర్ లైఫ్ మ్యామ్. వన్ థింగ్ నేను నిజం చెప్పగలుగుతాను. ఇంకా నేను దీంట్లో ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ని నేర్చుకొని దెన్ ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ అండ్ ఆ ప్లేస్మెంట్ వదిలేసి కంప్లీట్గా నేను స్టార్ట్అప్ మీద స్టార్ట్ చేసాను, ఫోకస్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఓకే